మద్యం సేవించే అలవాటును తగ్గించాలన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం రేట్లు విపరీతంగా పెంచేసింది. అంతేకాకుండా గతంలో ఉన్న బెల్ట్ షాపులకు చెక్ పెట్టింది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్లో మద్యం తాగాలంటే సామాన్యుడి వల్ల కాని పరిస్థితిని ప్రభుత్వం తీసుకొచ్చింది. తద్వారా మద్యం సేవించే అలవాట్లో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఆలోచన చేసినట్టు ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయితే మందుబాబులకు కూడా వారికి తోచిన కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసి ఆరుబయట ప్రదేశాల్లో సేవిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో ఖాళీగా ఉన్న ప్రదేశాలు, మైదానాలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు మందుబాబులకు అడ్డాగా మారాయి. దీంతో వీటి సమీప ప్రాంతాల్లో ఉండే స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ ప్రదేశాలు మద్యం సేవించే వాళ్లతో న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఫలితం కనిపించలేదు. అంతేకాకుండా అర్ధరాత్రి వరకు మద్యం సేవించి నగరాల్లో నేరాలకు, దొంగతనాలకు పాల్పడుతున్నారని విమర్శలు వచ్చాయి. ఆరుబయట మద్యం సేవించే వారిని ఉపేక్షించవద్దని గట్టిగా కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ప్రతిరోజు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో సిఐలు ఖచ్చితంగా ఒక రౌండ్ వేసి బహిరంగంగా మద్యం సేవిస్తున్న వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పారు.